ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో బుస్సీ సెయింట్ జార్జెస్ ప్రాంతంలో నిర్మితమయ్యే కొత్త హిందూ దేవాలయం కేవలం ఒక భవనం మాత్రమే కాదు, అది భారతీయ సంప్రదాయం, భక్తి, శిల్పకళ మరియు ఫ్రెంచ్ నైపుణ్యాల కలయిక యొక్క ప్రతీక. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన తొలి రాళ్లు భారతదేశం నుంచి ఫ్రాన్స్కు చేరటంతో రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక స్నేహానికి, ఆధ్యాత్మిక బంధానికి మరింత బలాన్ని చేర్చింది. ప్రతి రాయి, ప్రతి శిల్పం మన పురాతన సంప్రదాయాల వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్యారిస్ సమీపంలో హిందూ దేవాలయం నిర్మాణం. ఇండియా నుంచి వచ్చిన తొలి రాళ్లకు ఘన స్వాగతం. ఫ్రాన్స్ భారత్ బంధం మరింత బలోపేతం దిశగా అడుగులు. భారతదేశం ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సంబంధం ప్రతిరోజు కొత్త రంగంలో విస్తరిస్తోంది. ఈ స్నేహానికి మున్ముందు నిలిచే చారిత్రాత్మక దశగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో బుస్సీ సెయింట్ జార్జెస్ ప్రాంతంలో ఒక సాంప్రదాయ హిందూ దేవాలయం నిర్మాణానికి పునాది రాయి వేశారు. ఈ ఆలయానికి సంబంధించిన మొదటి రాళ్లు భారతదేశం నుంచి ఫ్రాన్స్కు చేరాయి. అందుకు ఘన స్వాగతం పలికారు. ఈ ఘట్టం కేవలం భవనం నిర్మాణానికి మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక స్నేహానికి, ఆధ్యాత్మిక బంధానికి శాశ్వత గుర్తుగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఆలయం నిర్మాణంలో ఉపయోగించే రాళ్లు భారతీయ సాంప్రదాయ శిల్పకళా విధానాల ప్రకారం తయారు చేయబడ్డాయి. శతాబ్దాలుగా మన దేశంలో కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పద్ధతులు ప్రతి రాయి రూపకల్పనలో భారతీయ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. భారతీయ శిల్పకారులు వారసత్వ నైపుణ్యంతో రాళ్లను చేతితో చెక్కారు. ఈ రాళ్లు ఇప్పుడు ఫ్రాన్స్లో నిర్మితమవుతున్న ఆలయానికి ప్రాణం పోనుతున్నాయి. ఫ్రాన్స్లో ఈ ఆలయం నిర్మాణంలో భారతీయ శిల్పులు, ఫ్రెంచ్ స్టోన్ మేసన్లు కలిసి పనిచేస్తున్నారు. వీరిలో నోట్రడామ్ క్యాథడ్రల్ పునరుద్ధరణలో పాల్గొన్న నిపుణులు కూడా ఉన్నారు. భారతీయ సాంప్రదాయ శిల్పకళ, ఫ్రెంచ్ ఆధునిక నైపుణ్యాన్ని కలపడం ద్వారా ఈ దేవాలయం ఒక అపూర్వ కళాఖండంగా రూపుదిద్దుకుంటుంది. కేవలం భవనం కాదు, ఇది ఆధ్యాత్మిక శక్తిని, సాంస్కృతిక ఐక్యతను, భక్తి భావాన్ని వ్యక్తం చేసే కేంద్రంగా మారుతుంది. ఈ దేవాలయాన్ని ప్రార్థన, ఆధ్యాత్మికత, సేవ, విద్య మరియు సమాజ కార్యాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. భవనం పూర్తయిన తర్వాత ఇది భారతీయ సాంప్రదాయాలను, భక్తి భావనను, ఆధ్యాత్మిక దృక్పథాన్ని ఫ్రాన్స్లోని ప్రజలకు పరిచయం చేస్తుంది. ఇది భారతీయ ధర్మ, సాంస్కృతిక విలువలను ప్రపంచానికి ప్రతినిధిగా చూపించే వేదిక అవుతుంది. భారతదేశం నుంచి వచ్చిన ప్రతి రాయి ప్రత్యేకమైన శ్రద్ధ, భక్తి, ఉద్దేశంతో రూపొందింపబడిందని ప్యారిస్ టెంపుల్ ప్రాజెక్టు సీఈఓ, BAPS యూరప్ ట్రస్టీ సంజయ్ కరా అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారతీయ సాంప్రదాయం మరియు ఫ్రెంచ్ ఇంజనీరింగ్ కలిసి పనిచేయడం విశిష్టమైన ఉదాహరణగా తెలిపారు. ప్రతి రాయి ఒక చిన్న సాక్ష్యం, ఒక చరిత్ర, ఒక ఆధ్యాత్మిక బంధమని ఆయన వివరించారు. మహంత స్వామి మహారాజ్ బోధించే విలువలు, సేవ, వినయం, సామరస్యం ఈ ఆలయ నిర్మాణానికి మార్గదర్శకత్వాన్ని ఇస్తున్నాయి. ఈ దేవాలయం కేవలం భక్తులకు మాత్రమే కాక సమాజానికి, విద్యార్థులకు, శిల్పకళా ప్రేమికులకు, ఆధ్యాత్మికతను తెలుసుకోవాలనుకునే వారికి కేంద్రంగా మారుతుంది. ఫ్రాన్స్లోని భారత రాయబారి సంజీవ్ కుమార్ సింగ్లా ఈ ఆలయ నిర్మాణాన్ని రెండు సాంప్రదాయాల కలయికగా అభివర్ణించారు. ఇది పవిత్ర వాస్తు శిల్పకళలోని భారతీయ సాంప్రదాయం, ఫ్రెంచ్ ఆధునిక నైపుణ్యానికి ప్రతీక అని ఆయన చెప్పారు. భారతీయ శిల్పులు ఫ్రాన్స్లో ఈ దేవాలయాన్ని రూపుదిద్దించడంలో నేరుగా పాల్గొని రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక స్నేహబంధాలను మరింత బలపరుస్తున్నారు. ఈ ఆలయం ఫ్రాన్స్లో కొత్త అధ్యయనానికి నాంది అని ఫ్రాన్స్ విదేశాంగ శాఖలో మత వ్యవహారాల సలహాదారు జీన్ క్రిస్టోఫ్ పౌసెల్ అన్నారు. ఇలాంటి సాంప్రదాయ హిందూ ఆలయం ఇక్కడ తొలిసారి నిర్మించబడుతుంది. ఇది కేవలం భక్తి కేంద్రం మాత్రమే కాకుండా మానవీయ భాగస్వామ్యానికి, సాంస్కృతిక అవగాహనకు వేదిక అవుతుందని అన్నారు. స్థానిక ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు కూడా ఈ ప్రాజెక్టు విశేషమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తించారు. ఈ ప్రతిష్టాత్మక దేవాలయం బోచాసన్ వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించబడుతుంది. BAPS ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ హిందూ ఆలయ నిర్మాణంలో అనుభవం కలిగిన సంస్థగా భారతీయ శిల్పకళ, భక్తి భావన, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తుంది. ఫ్రాన్స్లో నిర్మితమవుతున్న ఈ ఆలయం కూడా BAPS మార్గదర్శకత్వంలో మహంత స్వామి మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటుంది. పూర్తి భవనం ఏర్పాటైన తర్వాత ఇది కేవలం ప్రార్థన కేంద్రం మాత్రమే కాకుండా భారతీయ సాంప్రదాయ
సంప్రదాయాలు, సాంస్కృతిక, విద్య, సామాజిక కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచే వేదిక అవుతుంది. ఇది భారత్, ఫ్రాన్స్ మధ్య ఉన్న స్నేహానికి, సాంస్కృతిక అవగాహనకు, ఆధ్యాత్మిక ఐక్యతకు శాశ్వత గుర్తుగా నిలుస్తుంది. ఈ ఆలయం ద్వారా చూపించబడే భక్తి, కృషి, నైపుణ్యం, సేవ మరియు సాంస్కృతిక ఐక్యత భావాలు మనందరినీ స్పృశిస్తాయి. ప్రతి రాయి, ప్రతి శిల, ప్రతి మడిమలోని శిల్పం భక్తి, శ్రద్ధ మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రసారం చేస్తాయి. ప్యారిస్లో నిర్మితమవుతున్న ఈ దేవాలయం ఒక నిజమైన భక్తి, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సమ్మేళనంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇది కేవలం ఒక భవనం కాదు, ఇది భారతీయ సాంప్రదాయం, భక్తి, శిల్పకళ, సాంస్కృతిక ఐక్యతకు ఒక శాశ్వత గుర్తుగా నిలుస్తుంది. ప్రతి రాయి, ప్రతి శిల్పం, ప్రతి మడిమలోని నైపుణ్యం మన ముందుకు ఆధ్యాత్మిక సందేశాన్ని తీసుకువస్తుంది. భారతదేశం, ఫ్రాన్స్ మధ్య ఉన్న ఈ స్నేహం, ఈ సహకారం, ఈ కలయిక భక్తి, ప్రేమ, శ్రద్ధ, సేవ వంటి మానవీయ విలువలను ప్రతిబింబిస్తుంది. ఆధ్యాత్మిక శాంతి, సాంస్కృతిక అవగాహన, సమాజానికి సేవ ఇవన్నీ ఈ ఆలయం ద్వారా వెలుగొందుతాయి. మనం ఇక్కడ చూసేది కేవలం భవనం మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య మైత్రి, కళ, విజ్ఞానం మరియు ఆధ్యాత్మిక బంధాల ప్రతీక. ప్రతి సందర్శకుడి హృదయానికి ఇది శాంతి, భక్తి మరియు స్ఫూర్తి అందించే వేదికగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఈ దేవాలయం మనందరి జీవితాల్లో ఆధ్యాత్మిక మార్గనిర్దేశకంగా, సాంస్కృతిక ఐక్యతకు సాక్ష్యంగా శాశ్వతంగా వెలిగిపోతుంది.